హాయ్ అండి, ప్రెసెంట్ మనం డ్రీమ్ లాన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒక వెంచర్ లో ఈ రోజు ఉన్నాము. ఇక్కడ CEO అయినటువంటి స్టాన్లీ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ తో మాట్లాడి మనం ఈ వెంచర్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ యాక్చువల్ గా మీరు ఇది వెంచర్ గురించి ఒకసారి డెవలప్మెంట్స్ అంటే ఎలా చేయాలనుకుంటున్నారు దాని గురించి ఒకసారి చెప్తారా సార్? సార్, ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అంటే ఏంటమ్మా, ఇది మొత్తం కలిపి మా యొక్క ప్లానింగ్ ఏంటంటే 120 ఎకరాల ప్రాజెక్ట్. ఇది 120 ఎకరాల ప్రాజెక్టు. దీని ఒక డ్రీమ్స్ తోటి, ఒక మంచి డ్రీమ్ తోటి, ఒక మంచి ఉద్దేశంతో సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా దీన్ని ఒక డిజైన్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఈ 120 ఎకరాలు అప్రాక్సిమేట్లీ మేము ఏదైతే మనం ఇది చేస్తున్నామో దీని డెవలప్మెంట్స్ కూడా మా ఉద్దేశం కూడా సామాన్య మానవులకు కూడా డెవలప్మెంట్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం మీద కల్లా మేము చేసినటువంటి డెవలప్మెంట్సే మీ కళ్ళ దగ్గర కనపడుతున్నటువంటి నిదర్శనమైనటువంటి ఒక సాక్ష్యం అమ్మా ఇవి. సో ఇందులో డెవలప్మెంట్స్ ఏంటంటే ప్రతి ప్లాట్ కూడా 100 గజాలు ఇవ్వడం జరిగింది. మెజర్మెంట్ వచ్చి 25x36 అండ్ ప్రతి ప్లాట్ కి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. వెంచర్ మొత్తం కూడా 30 ఫీట్ రోడ్ లో మనం ఇస్తున్నాం ఇది. సో ఈ ఏరియా మొత్తంలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్ని 30 ఫీట్ రోడ్లు ఉన్నటువంటి ఏకైక వెంచర్ మాది. దీంతో పాటుగా మనకు 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. మీకు అక్కడ కనబడుతున్నటువంటి ట్రాక్టర్ ఉంటుందమ్మా. దాంతో మేము పెట్టినటువంటి ఎర్రచందన మొక్కలు ఏదైతే ఉన్నాయో మేము వాటర్ పెట్టడము, తర్వాత దీన్ని మళ్ళీ డ్రిప్ పెట్టడము, ఇవన్నీ కూడా మేము కాలక్రమేణా మనం చేస్తూ మనం ఇది చేస్తున్నాం అమ్మా. మనం ఈ వెంచర్ లో మీకు కనబడుతున్నటువంటి సీసీ కెమెరాస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీగా మేము ఇక్కడ ఎవరు రాకుండా, లోపలికి ఎవరు రాకుండా, ఎవరు వచ్చిపోతున్నారు ఏదని చూడడానికి కూడా మన కస్టమర్లు ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కోసం అని చెప్పి మేము ఆ సీసీ కెమెరా ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయడానికి మేము సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పరచడం జరిగింది. అండ్ ఆల్సో జియో ట్యాగింగ్ కూడా మనం కస్టమర్ కూడా డైరెక్ట్ గా సైడ్ లోకి వచ్చి వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకునే విధంగా మేము జియో ట్యాగ్ కూడా వాళ్ళకి అమర్చడం జరుగుతుంది. అండ్ సైట్ మొత్తం కూడా డైమండ్ ఫెన్సింగ్ ఇస్తాం. 24 గంటల సెక్యూరిటీ, 12 నుంచి 15 సంవత్సరాల దాకా ఈ పూర్తి బాధ్యత కంపెనీ తీసుకొని మనం ఇది చేస్తున్నాం అన్నమాట. సార్, ఈ వెంచర్ కి మనకు లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి సార్? మంచి ప్రశ్న వేసామమ్మా. చాలా మంది ఇక్కడ ప్లాట్ కొనాలనుకుంటే నేను ఎందుకు మీ డ్రీమ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ లోనే మేము ప్లాట్ కొనాలి, కొంటే మాకు ఏ విధంగా అప్రిషియేషన్ వస్తుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. సో దీనికి సమాధానం ఏంటంటే, మనకు ఈ వెంచర్కి 25 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది. అక్కడ పర్యాటక కేంద్రంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు ప్రెజెంట్ గవర్నమెంట్. 1670 ఎకరాలలో ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడికి. ఇక్కడ నుంచి మన ఆ ఎయిర్పోర్ట్ కి 25 కిలోమీటర్ల దూరంలోనే మన సైట్ ఉంటుంది మేజర్ గా. మాచర్ల టౌన్ వచ్చి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లే ఉంటుంది. మూడోది వచ్చి మాచర్ల MSME అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనకు MSME అని, సెంజు అని, ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ఉంటుంది. మనకు ఇంటికి ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే బుగ్గ రిజర్వాయర్ ఉంటుంది. అండ్ మోరవర్ మనకు ఈ సైట్ కి డబల్ రోడ్ కి ఆనుకొని మన దుర్గి అండ్ విరికొండ రోడ్ కి డబల్ రోడ్ కి ఆనుకొని విలేజ్ ఉంటుంది. విలేజ్ దాంతో మన సైట్ ఉంటుంది. ఇవి మేజర్. ఇప్పుడిప్పుడే ఆంధ్ర అనేది ఇట్ ఈస్ ఎ రైజింగ్ స్టేట్, డెవలప్ అవుతున్నటువంటి స్టేట్ ఇది. సో దీని వల్ల ఒక మంచి అప్రిషియేషన్ వస్తుంది అనేటువంటిది ఒక నమ్మకంతో మేము ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణ బార్డర్ అయినటువంటి దుర్గిలో వెంచర్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సార్, ఈ వెంచర్ లో ఇప్పుడు ఒక కస్టమర్ ప్లాట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు ఏ విధమైన సెక్యూరిటీ మీరు ఇవ్వగలుగుతున్నారు సార్? వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ ఏంటంటే అమ్మా, కస్టమర్ కి 12 నుంచి 15 సంవత్సరాల వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుందని చెప్పి, రెండవది మేము సీసీ కెమెరా నిఘా ద్వారా కూడా మీ ప్లాట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి, మూడవది మీకు జియో ట్యాగింగ్ కూడా మేము ఇస్తున్నామని చెప్పి మీ ప్లాట్ మీరు ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపట్టుకునేటట్టుగా ఉందని చెప్పి, నాలుగవది 24 గంటల సెక్యూరిటీ ఉందని చెప్పి మేము కస్టమర్కి ఇస్తున్నటువంటి ఒక హామీ. అంటే హామీ ఏ రకంగా ఇస్తున్నారని చెప్పి మమ్మల్ని కస్టమర్కి ప్రశ్నిస్తే, ఇవి అన్ని కూడా మేము MOU ఇచ్చి, అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ ఇచ్చి, ఆ అగ్రిమెంట్ ని కూడా మేము రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్కి మేము గ్యారంటీగా మనం వాళ్ళకి ఇస్తున్నాము. సార్, ఓకే సార్. అంటే ఇప్పుడు కస్టమర్ నచ్చి ప్లాట్ తీసేసుకున్నారు, సో వాళ్ళకు ఫర్దర్ అంటే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ చుట్టుపక్కల జరుగుతుందని కూడా జనరల్ గా ఏంటంటే అందరు ఫామ్ ల్యాండ్ లాగా, కుంటల్ లాగా, సెంట్రల్ లాగా రిజిస్ట్రేషన్ చేస్తారమ్మా. కానీ మన డ్రీమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మాత్రం గుంటలలో, సెంట్రల్లో కాకుండా మనం గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. అండ్ మనకు ఎట్లనైతే DTCP, HMDA అండ్ CRDA అండ్ మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో
ఇన్ ద సేమ్ ప్రాసెస్ లో విధంగా మనది కూడా పంచాయతీ లేఅవుట్ గా దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసి మన కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ నెంబర్లు వస్తాయి అందులో, గుంటలో కాకుండా గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మనం. సో ఇది కస్టమర్ కి చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో కూడా వాళ్ళకి వివాదాలు లేకుండా, తగాదాలు లేకుండా వాళ్ళు గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు 100కి 100% వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో అలాంటి ప్రాజెక్ట్ ని ఇలాగ రిజిస్ట్రేషన్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ కి. సో చూసారు కదండి, ఇంత మంచి లొకేషన్ లో అండ్ మంచి ప్రైమ్ లొకేషన్. సో ఇది వచ్చేసి మంచి డెవలప్డ్ వెంచర్ కూడా ఉంది. సో ఇందులో అయితే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.